ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి వందనాలు, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మరొకసారి ఈ విధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి మీ ముందుకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి మా సుమంత్ ఆడియో స్కీమ్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆలస్యం చేయకుండా మనం ప్రార్థనతో మనము ఈరోజు లైవ్ని ప్రారంభించుకుందాం. ఈ లోపల మరి మీ స్నేహితులకి, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు లాగానే మనము ఈరోజు కూడా మరి మనము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయవలసిందిగా మీకు కోరుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ఉన్నతుడా, ఘనుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ఆయన తండ్రి, సర్వసంపన్నుడా, నీ పాదాలకు వేలాది వందనాలు. మరొకసారి ఈ సాయంకాలపు వేళ మీ బిడ్డలందరితో కలిసి ఈ విధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నాయన నీ బిడ్డల్ని కలుసుకొని కృపనిచ్చారు. మరి ఈరోజు మేము పాడబోతున్న పాటలలోనూ, చేయబోతున్న స్తుతి ఆరాధనలోనూ, ఆఖరిగా మేము చేయబోతున్న విజ్ఞాపనలో కూడా మీ సన్నిధిని, కాపుదలను, భద్రతను మీరు మాకు తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించి ఈ నాయనా తండ్రి లైవ్ చూస్తున్న వారికి, నాయనా తండ్రి వారి కుటుంబాలకి, మరి ఇక్కడ ఈ లైవ్లో నాయనా తండ్రి నాతో పాటు ఉన్న మా టీం అందరికీ ప్రభావ, మా కుటుంబాలన్నింటికీ కూడా మీ సన్నిధి, కాపుదల నిరతము తోడుగా ఉండేలాగా మీరే మీ గొప్పను చూపించమని మా ప్రభువును లోకరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మనవులు అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి లైవ్లో మాతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన మా సుమంత్ ఆడియోస్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తిరువూరు నుండి చూస్తున్నటువంటి సహోదరుడు మోజస్ గారికి, మరి వారి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. మరి సాయంకాలం వేళ మరి మీరు మాతో ఉండడం ఎంతో సంతోషకరం. మరి మా కొరకు సమయాన్ని వెచ్చించి మరి లైవ్లో పాల్గొన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనము పాటలు పాడుకొని ప్రభునామాన్ని స్తుతించుకున్న తర్వాత మరి మనము స్తుతి ఆరాధనతో పాటు మనం విజ్ఞాపనలోకి వెళ్దాం. మరి మొట్టమొదటిగా మనందరికీ బాగా తెలిసినటువంటి పాట, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను నీవు నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. పాడుకున్నాము. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా.
మనసయ్యా నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. పౌరము పాడాలి పాడాలి ఇది పౌరము మనసయ్యా. యేసయ్యా పౌరము మనసయ్యా ఇది పౌరము మనసయ్యా. ఇది పౌరము మనసయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా.
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, చూపిన కృపలకు వందనం హరి, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నాట్యమాడుతూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేలులకు, చూపిన కృపలకు, చేసిన మేలులకు, చూపిన కృపలకు యేసు
హోసన్నా జయ మనకే అందరూ హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే యేసు రాజు రాజు రాజై త్వరగా వచ్చుచునే ఆమేన్ యేసు రాజు రాజు రాజై త్వరగా వచ్చుచునే శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధినా యేసు గాయము స్వస్థపరచును యేసు గాయము స్వస్థపరచును రక్తమే రక్షణించును రక్తమే రక్షణించును జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే అందరూ హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే యేసు రాజు రాజు రాజై త్వరగా వచ్చుచునే యేసు రాజు రాజు రాజై త్వరగా వచ్చుచునే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమ యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచునే త్వరగా వచ్చుచునే ఆమేన్ పాడాలి హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే ఆమేన్ హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే యేసు రాజు రాజు రాజై త్వరగా వచ్చుచునే యేసు రాజు రాజు రాజై త్వరగా వచ్చుచునే అందరూ త్వరగా వచ్చుచునే త్వరగా వచ్చుచునే హోసన్నా జయమే హోసన్నా జయ మనకే ఎల్లప్పుడూ హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే ఎల్లప్పుడూ హోసన్నా జయ మనకే అందరూ హోసన్నా జయ మనకే ఎల్లప్పుడూ హోసన్నా జయ మనకే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయ మనకే ఎల్లప్పుడూ హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే ఎల్లప్పుడూ హోసన్నా జయ మనకే యేసు రాజు రాజై త్వరగా వచ్చుచునే అందరూ హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే హల్లెలూయా
హల్లెలూయా. ఆయన చేసిన మేలులను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. కొండలలో ఉన్నను నీవు నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు నన్ను విడిచిపోలేదు. నీది గొర్రెపిల్ల మనస్సయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా. నీది పావురము మనస్సయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడు అయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడుకుంటే ఈ సమయంలో ముందు కొనసాగుదాం. మరి చాలామంది జాయిన్ అవుతున్నారు. దయచేసి మీరు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ కామెంట్ చేయడానికి టైం కుదరనట్లయితే కనీసం లైక్ అన్న చేయండి. మీరు ఏ గ్రూప్ నుండి చూస్తున్నా మీరు ఆ గ్రూప్లో లైక్ చేయండి. మరి ప్రతిరోజు మరి మీరు ఉన్నా లేకపోయినా, మీ ప్రెసెన్స్ ఉన్నా లేకపోయినా లైవ్లో మరి మేము ప్రతి ఒక్కరి గురించి, లైక్ చేసిన వారి గురించి, కామెంట్ చేసిన వారి గురించి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మీరు దయచేసి తప్పకుండా మరి కామెంట్ చేయండి. కుదిరితే లేకపోతే లైక్ అన్న చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ గురించి ప్రార్థన చేసే అవకాశం మాకు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితులు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితులు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితులు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితులు?
అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా శతని కోరు మారుగరు ఎంత వెతికినా నీ చూడదని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము ఆమె నీ చూడదని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము ఎవరైనా ఉన్నారా ఎజనైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అందరూ ఎవరైనా ఉన్నారా ఎజనైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా చూసారా ఇలాంటి స్నేహితుడే స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చూపువారు ఎవరు విశ్వమందునా స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగము మనని ఏమి దాచుకోకుండా నీ కోసము ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగము ఎవరైనా మనని ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి
మన కోసం ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగం! శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. అందరూ శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా ఆమేన్, శ్రీమంతుడా యేసయ్యా,
హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నందిత నీ పోలికగా, అటువంటి ఆశతో మనం అందరం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక్క పాట పాడుకుంటూ మనం విజ్ఞాపన సమయంలోకి వెళ్ళిపోతున్నాం. మిగున్న ప్రార్థన అవసరతలు త్వరగా మరి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుచు ఉన్నాను. మరి చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ ఇమానుయేల్ గారు, ప్రైజ్ లార్డ్. మరి చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు జాయిన్ అయ్యారు. మరి నిన్నటి దినమే మేము అనుకున్నాం, మరి మీరు రాలేదని. వీఆర్ హ్యాపీ టుడే యూఆర్ విత్ అస్. థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ బ్రదర్. చాలామంది మరి ప్రతిరోజు ఫాలో అవుతున్నారు. సహోదరి హరీష గారికి వందనాలు, యశోద గారికి వందనాలు, మరి అదేవిధంగా వేదమ్మ గారు, ఇంకా చాలామంది మరి ప్రతిరోజు ఈ లైవ్ని వీక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. తమ్ముడు హరికి, ప్రమోద్కి థ్యాంక్ యూ. పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆఖరిగా విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశాను. ఈ పాట చాలా మందికి తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పటి నుండి ఈ ఆరాధన తర్వాత నుండి మనము ముఖ్యమైన ఘట్టంలోనికి ప్రవేశిస్తున్నాం, విజ్ఞాపన ఘట్టంలోనికి. కనుక ఏ ఒక్కరు అనాలోచనగా ఉండదు. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరూ ఈరోజు మీ కుటుంబాల్లో అనుభవించుదురుగాక. ఆమేన్, ఆమేన్.
సుగుణాల సంపన్నుడా. సుగుణాల సంపన్నుడా పాడదాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవేందు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవేందును నిత్యము పాడాలి. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది ఆనంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల పాడాలి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. Amen, amen. Glory. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. అందరూ నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవేంతును నిత్యము నీ
మకరందము జీవేతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హరి Glory! యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయదుట ఇవి ఎన్నదగినవి కావే. విజయ గీతము మనసార నేను పాడేదాం నా విజయముకై. ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నా లాభన. కొట్టాలి చప్పట్లు. నీకే నారాధనా ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా 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 నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై. ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నా లాభన. పాడాలి. నీకే ఆరాధనా నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. అందరూ సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే.
నూతన గీతము పాడాలి. నే పాడేదా మనోహరుడా యేసయ్యా, మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు. ఆమేన్. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. ఆమేన్. నా ఆనందము నీవే. అందరూ నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి. ఆమేన్. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నీ తోటల్లోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. ఆమేన్. పాడాలి. మహిమలు నీకే. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవ నీకేనయ్యా. ఆమేన్. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవ నీకేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా 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 యేసయ్యా. పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా. యేసు నామ స్మరణ, యేసు నామ స్మరణ. ఆయన నామము స్మరించినప్పుడు నీ ఒంట్లో ఉన్న అనారోగ్య పరిస్థితి అయితే అది యేసు నామములో తొలగించబడును గాక. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా అందరూ నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అందరూ అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 పాడాలి యేసయ్యా 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 కొలువు చేసి ప్రేమించిన కోరదగినది ఏముంది నాలో కొలువు చేసి ప్రేమించిన కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవరు మరొకసారి అవచనం పాడుకున్నా ఫీల్ అవుతూ పాడని ఆ పదాన్ని ప్రతి మాట మీ హృదయం చలించిపోతుంది ప్రతి మాట హృదయంలో నుంచి ఒక్కసారి పాడడానికి ప్రయత్నించండి కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవరు నీవే నా ప్రాణము నేను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నేను వీడి నేనుండలేను ఒక క్షణమైన నేను విడచిన నేనే మౌదును దేవా ఒక క్షణమైన నన్ను విడచిన నేనే మౌదును ప్రభు నీకోసము నా కోసము ఆ కలువరిలో ప్రాణం అర్పించిన ఆ దేవుని వైపు ఒక్కసారి చూద్దామా నీకోసము నా కోసము తన రుధిరాన్ని కార్చిన
ఆ సిలువనాథుని వైపు రక్తసిక్తమైన దేహముతో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నీ కోసము నా కోసము తన ప్రాణం అర్పించిన దేవుడు ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ లెట్స్ హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ ప్రేయర్. మా సుమంత్ ఆడియోస్ మీరు పోస్టర్ మీద చూసినట్లయితే, మా సుమంత్ ఆడియోస్ పోస్టర్ మీద మీరు చూసినట్లయితే, ఏ పోస్టర్లో అయినా ఆ ట్యాగ్ లైన్ ఉంటుంది విజ్ఞాపన కింద, వర్షిప్ విత్ ఎ హార్ట్ ఆఫ్ ప్రేయర్, వర్షిప్ విత్ ఎ హార్ట్ ఆఫ్ ప్రేయర్. చాలామంది స్తుతిస్తూ ఉన్నారు కానీ ప్రార్థన లేదు. కానీ మాకున్న ఆశల్లో ఒకటే, మేము నిన్ను స్తుతించాలి. మా హృదయము ప్రార్థన విజ్ఞాపన అనే మనస్సుతో నిండాలి నాయన. స్తోత్రం. ఎటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తూ ఉన్నారో నాకైతే తెలియదు. మరి చాలామంది వాతావరణంలో ఉన్న మార్పుల కారణముగా మరి వస్తున్నటువంటి జ్వరం, అది ఏ జ్వరమో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక మంది మరి బోనకల్ నుండి ఒక సహోదరుడు ఫోన్ చేసి ఉన్నారు. మరి కర్ణాటక సైడ్ నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేసి ఉన్నారు. మరి ఏమి జ్వరం వచ్చిందో అర్థం కావటం లేదన్నా. ఒంట్లో ఎంతో ఇబ్బందిగా ఉందన్నా. ఒకవేళ పట్టణానికి వెళ్ళొస్తే హాస్పిటల్కి వెళ్ళొస్తే వీడికి కరోనా వచ్చిందిరా అని అందరూ నన్ను దూరం పెడుతున్నారన్నా. నా రిపోర్ట్ రాకుండానే నన్ను వేరే రకంగా చూస్తూ ఉన్నారు నా అని కన్నీరు కారుస్తూ ఆ సహోదరుడు ప్రార్థన చేయించుకున్నాడు. మరి ఈరోజు అటువంటి పరిస్థితిలో ఒంట్లో నలతగా ఉందో, లేకపోతే అనేక మంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక వారి గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి ఎవరిని అట్లా వేరుగా చూడొద్దండి. మీకు నా 2 చేతులు జోడించి మనం చేసుకుంటూ ఉన్నాను. వార్తల్లోనూ సోషల్ మీడియాలో అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది తమ ప్రాణాలను తీసుకుంటూ ఉన్నారు. మనము చూపించే వ్యత్యాసము వల్ల అందరినీ ప్రేమించే మనస్సు మనకి దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో నాకైతే తెలియదు. దేవుడు మీ ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ సహోదరుడు మరి బోనకల్ నుండి ఒక సహోదరుడు ఫోన్ చేసి ఉన్నారు. అతని పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ అన్నా, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అన్నయ్య మాటలకి నాకు చచ్చిపోబుద్ధి అవుతుందన్నా. నన్ను వేరుగా చూస్తున్నారన్నా అని ఆ సహోదరుడు కన్నీళ్లు పెట్టుకొని దయచేసి మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీవు కూడా ఎవరినైనా అటువంటి వ్యత్యాసంతో చూస్తున్నావా,
ప్రభువా నా మనస్సును మార్చయ్యా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి భయంకరమైన రోజులలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నాం. ఈరోజు పాడుకున్నాం కదా, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచున్నాడు. ఒకవేళ ఆయన ఈ రోజు ఈ క్షణమే వస్తే నేను సిద్ధంగా ఉన్నామా? ఆర్ యు రెడీ ఫర్ ద రాప్చర్? మై డియర్ ఫ్రెండ్స్, there is no time. There is no time. దేవుడు ఒకవేళ ఈరోజు వచ్చి ఆయన రాకడలో ఒకవేళ ఈరోజు వస్తే నేను ఎత్తబడే వారిగా ఉంటామా, విడవబడే వారిగా ఉంటామా? ఎవరి గురించి మనం ఆలోచించక్కర్లేదండి. We need not bother about anyone, but you should bother about yourself. I should bother about myself. Yes, he is gonna come soon. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఈ మాట వినగానే చాలా మందికి 2000 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు, మీ దేవుడు వస్తాడని. ఎప్పుడు వస్తాడు? ఆయన వస్తే తట్టుకోగలిగే మనస్సు ఉన్నదా? ఆయన శక్తి సామర్థ్యాలు చూసే ధైర్యం నీకున్నదా? నోటిదేమండి, ఏ మాట పడితే ఆయన మాట అనేస్తాం. ఎప్పుడు వస్తాడు మీ దేవుడు? ఏం చేస్తాడు మీ దేవుడు? చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, 96 రోజులుగా ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతున్నావు కదా, కరోనా ఇంకా పోలేదే. కానీ ఇక్కడ ఈ లైవ్లో నేను కానీ శామ్యుల్ ఫ్రాన్సిస్ అన్న కానీ మరి ఈ పేజ్లో ఎవరం ప్రార్థించినా మనకి తెలిసిన కేసెస్ అన్ని గురించి ప్రార్థన చేశాం. అందరూ రికవరీ స్టేట్లో ఉన్నారు. దానికి దేవుడే సాక్షి. ఆ కార్యం జరిగించిన యేసుకు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. మనకి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు దేవుడు. ధైర్యాన్ని ఇస్తున్నాడు ముందుకు కొనసాగడానికి. ఎన్నో ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాం. అతి త్వరలో ఈ మహమ్మారిని అంతం చేస్తాడన్న నిరీక్షణ నాకైతే ఉన్నది. నా మట్టుకు నాకైతే ఉన్నది. ఆయన ఈ లోకంలో సంచరించి సువార్త చేసిన కాలం అంతట్లో ఒకటే మాట అన్నాడు, నువ్వు నమ్ముచున్నావా? ఆయన ప్రేమను ఎరుగని వారి సంగతి పక్కన పెట్టండి, నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మి విశ్వసించినట్లయితే తప్పక నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. మరి ఈరోజు ముఖ్యంగా అటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారో నాకైతే తెలియదు, కానీ మరి ఒంటరిగా మరి కన్నీరు కారుస్తూ నన్ను అందరూ వేరుగా చూస్తున్నారు అని బాధలో ఉన్న వారి గురించి ముఖ్యంగా ప్రార్థన చేయాలని, ఈ కరోనా మహమ్మారి గురించి ప్రార్థన చేసి తర్వాత ఆఖరిగా మీ ఒక్కొక్కరి గురించి మీరు ఏ గ్రూప్ నుండి చూస్తున్నారో నాకైతే తెలియదు. మీకు కుదిరితే కనీసం లైక్ చేయండి, ఎందుకంటే మీ పేరు మాకు తెలుస్తూ ఉంది. తర్వాత మేము మీ గురించి ప్రార్థన చేసే ఆస్కారం ఉంటుంది. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీవించండి. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీవించండి. అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధ జీవము గల తండ్రి, కృపగల రాజా, ప్రభువా, అనేక మంది నాయనా తండ్రి ఈ వాతావరణపు మార్పుల వల్ల వచ్చే నాయనా తండ్రి అనేకమైన
మరి నాయనా తండ్రి, అనేకమైన రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరి మీద మీ బాహువును చాపండి ప్రభువా. ఒళ్ళు నొప్పులు కానీ, ఒంట్లో నలత కానీ ప్రభువా, జలుబు కానీ, దగ్గు కానీ ఏదైనా ప్రభువా నాయనా తండ్రి, అనేక మంది మరి నాయన ఇది కరోనా కాకపోయినా ప్రభువా, మరి జనాల్లో ఉన్న భయము చొప్పున ప్రభువా ఎదుటి వారిని వ్యత్యాసంగా చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి పోవాలి యేసు నామంలో ప్రభువా. ఎందరైతే ఈ లైవ్ వీక్షిస్తున్నారో ప్రభువా, మరి ఎవరెవరైతే నాయన ఈ మహమ్మారి బారిన పడిన వారు ఉన్నారో వారి గురించి ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ నాయనా తండ్రి వీరి కుటుంబాలలో బంధువులు కానీ, వీరి స్నేహితులు కానీ, వీరి రక్త సంబంధులు కానీ ఎవరైనా ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లయితే వారందరి గురించి నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను ప్రభువా. వారి పక్షాన వారి మీద మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. ఈ క్షణమే వారిని లేవనెత్తండి నాయన ప్రభువా. అనేక మంది నాయన తండ్రి ఈ కరోనా మహమ్మారి బారిన పడి నాయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి నాయన తండ్రి వెంకటరత్నం గారి గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి వారి నాయన కుమారుడు కుమార్తె నాయనా తండ్రి ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని ఒక్కసారి మీరు దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. మళ్ళా యథాస్థితికి మళ్ళా వాళ్ళ ఆరోగ్యం కోలుకునేలాగున మీ సహాయం చేకూర్చండి. నాగభూషణ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన క్వారంటైన్లో ఉన్నారని మా సహోదరి ఆశజ్యోతి అక్కయ్య గారు తెలియజేసి ఉన్నారు ప్రభా. ఈ సన్నిధిలో మీ నాయన తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాం నాయన. మరి నాయనా తండ్రి వారిని ఒక్కసారి మీరు ముట్టండి, దర్శించండి, స్వస్థపరచండి నాయన. మీకే వందనాలు. మరి ఇంకను నాయనా తండ్రి బాపట్లలో ఉన్నటువంటి ప్రభా, మరి నాయన చంటి గారు నాయన తండ్రి, మా పిన్ని గారు నాయన, వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. కోలుకుంటున్నారని నాయన సాక్ష్యాన్ని మేము విన్నాం. త్వరగా నాయన కుటుంబం కోలుకోవడానికి మీ సహాయం దయచేయండి నాయన. మరి ఈ లైవ్ చూస్తున్న వారిలో ఎవరైనా జ్వరము కానీ అటువంటి ఫీల్లో ఉన్నవారు కానీ ప్రభా, జలుబు కానీ దగ్గు కానీ ఎటువంటి ఉన్నా కానీ ప్రభా మీ బాహును చాపండి నాయన. మీరే ముట్టి విడుదల స్వస్థతను దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా నాయన ఈ సమయంలో ముఖ్యంగా నిన్న విజయవాడలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయినారు నాయన. వారిని ఒక్కసారి మీరు దర్శించండి, వారి కుటుంబాలకు ఆదరణ దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మరి బేతెల్ సంఘ కాపరి నాయన తండ్రి అబ్రహాం అయ్య గారు నాయన, మరి మీ సన్నిధిలో నాయన నిద్రించి ఉన్నారు నాయన తండ్రి. మరి అక్కడ ఆ మంటల్లో చిక్కుకొని ప్రభా వారికి వారి కుటుంబానికి ఆదరణను చేకూర్చండి. వారి బిడ్డలను నాయన మీరు సంరక్షించండి. వారి పరిచర్యను నాయన మీరు నాయన నిలవబెట్టండి నాయన. నూతన ఉజ్జీవాన్ని నాయన తండ్రి ఆ సంఘంలో రగిలింపమని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్కరి బిడ్డని నాయన మీరు నాయన ముట్టి స్వస్థత చేకూర్చమని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభా. మరి సమయంలో ప్రభా ఈరోజు నాయన తండ్రి లైవ్ నాయన తండ్రి మా ప్రియులు ఏ గ్రూప్స్ నుండి అయితే వీక్షించారో నాకైతే తెలియదు, కానీ వారి గురించి నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను ప్రభా నాయన బ్రతికించే వాక్యం అన్న గ్రూప్ నుండి చూసినటువంటి ఎర్ర బలరాం గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలన్నింటినీ యేసు నామములో తొలగించండి.
జాన్ కుమార్ గారిని మీరు దర్శించండి, దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనేక మందికి ఆ కుటుంబం దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండలాగున మీరు దీవించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభా. మరి కల్వరి టెంపుల్ హైదరాబాద్ అన్న గ్రూప్ నుండి చూసినటువంటి ప్రభా ప్రేమ్ సాగర్ గారిని బట్టి మీకు వందనాలు, విక్కీ గారిని బట్టి మీకు వందనాలు, ఎం ప్రకాష్ గారిని బట్టి మీకు వందనాలు, ప్రవీణ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, ప్రభుదేవ గారిని బట్టి మీకు వందనాలు నాయనా తండ్రి, కిషోర్ గారిని బట్టి మీకు వందనాలు నాయనా తండ్రి, రాధాదేవి గారిని బట్టి మీకు వందనాలు ప్రభా, విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, స్వాతి గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాలను మీరు దర్శించండి, దీవించండి. ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, ఆర్థిక సమస్యలే కానీ అనారోగ్య పరిస్థితులే కానీ ప్రతిదీ యేసు నామంలో మీరు తొలగించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. మీకే వందనాలు. మరి నాయనా తండ్రి నాయన అనేక మంది నాయన మాకు నాయన తండ్రి నాయన ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి నాయన ఈ సమయంలో ప్రభా మరి నాయన తండ్రి ప్రభాకర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సమస్యల వలయంలో తన కుటుంబం ఉన్నది ప్రభా, ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. విక్టోరియా రాణి గారిని, జెసికా గారిని నాయన, మార్టిన్ లూథర్ కింగ్ గారిని నాయన, వారి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని మీరు నెలకొల్పమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. ఐషక్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కొడి చేయి నాయన మరి పక్షవాయుతో నాయన ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతగానో ఇబ్బందులు ఉన్నాయని తెలియజేస్తున్నారు. వారిని ముట్టండి నాయన, మీరు దర్శించండి, స్వస్థత చేకూర్చమని అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. మీకే వందనాలు నాయన. మరి ఇంకను నాయన తండ్రి నాయన ఈ లైవ్ నాయన తండ్రి నాయన మరి ఏ గ్రూప్ నుండి చూస్తున్నారో నాకైతే తెలియదు. మరి నాయన తండ్రి ఎవరెవరు ఎక్కడి నుండి ఏ గ్రూప్ నుండి చూస్తున్నారో ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలన్నింటినీ యేసు నామంలో మీరు దర్శించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సుమంత్ ఆడియోస్ అన్న పేజ్ నుండి నాయన చూసినటువంటి తమ్ముడు ప్రమోద్ని, హరిని, మరి అదేవిధంగా నాయన తండ్రి నాయన తండ్రి యేసయ్య నాయన మరి నాయన సహోదరి హరీష గారిని నాయన మీరు దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలన్నింటినీ యేసు నామంలో తొలగించండి నాయన తండ్రి. సహోదరికి నాయన మంచి సాటి అయిన సహాయాన్ని మీరు దయచేయండి. తన నాయన తండ్రి నాయన జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదుగులాగున మరి తన జీవితంలో నాయన ఉద్యోగం కూడా నాయన తను ఆశించిన రీతిగా మంచి ఉద్యోగంలో తను స్థిరపరిచి దీవించి బహుగా ఫలింప చేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. మీకే వందనాలు. మరి అదేవిధంగా నాయన తండ్రి కంచెంచర్ల నుండి చూసినటువంటి ప్రభా నాయన దాసన్ బట్టి మీకు వందనాలు ప్రభా నాయన. మరి నాయన తండ్రి అన్న నాయన మరి నాయన తండ్రి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరి నాయన మా కొరకు కొద్ది సమయాన్ని నాయన వెచ్చించి ప్రభా నాయన మరి లైవ్లో వీక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన తండ్రి. నాయన తమ్ముడు వెస్లీని బట్టి మీకు వందనాలు, ప్యాడ్స్ వెస్లీని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు అన్నింటినీ తొలగించండి. మరి వేద అమ్ము గారిని మీరు దర్శించండి నాయన. సహోదరి కూడా మరి ప్రతిరోజు నాయన తండ్రి లైవ్ వీక్షించడమే కాకుండా ప్రభు నాయన ఆరాధనలో ఏకీవిస్తూ మరి తనకి నాయన సమయం దొరికినప్పుడల్లా నాయన తండ్రి నాయన ఈ లైవ్లో నాయన మాతో పాటు జాయిన్ అయిన మీ నామాన్ని గణపరుస్తూ ఉండగా వారికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలన్నింటినీ కుమ్మరించండి నాయన. మరి నాయన తండ్రి నాయన బెంజమిన్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందికి దీవెనకరంగా ఆ సహోదరుని మీరు నిలబెట్టమని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభా. మరి నాయన షాలెం ఫుల్ గాస్పల్ ఫెలోషిప్ తిరువురారిని నాయన మీరు దర్శించండి నాయన. మరి నాయన మోజెస్ గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా నాయన మీరు నిలవబెట్టమని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి అదేవిధంగా నాయన తండ్రి యశోద గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలన్నింటినీ యేసు నామంలో తొలగించండి. రీతు శివ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్నింటినీ యేసు నామంలో తొలగించండి ప్రభా. నాయన సన్నీ జోసఫ్ రాజు గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి సహోదరుడు కూడా నాయన తండ్రి తనకి సమయం దొరికినప్పుడల్లా ప్రభా ఈ లైవ్లో మాతో పాటు ఏకీవిస్తుండగా వారికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలన్నింటినీ కుమ్మరించండి నాయన. మరి నాయన స్టీఫెన్ పాల్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. వాసు గారిని బట్టి మీకు వందనాలు, ఫిలిప్ అనిల్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి నాయన రాజు గారిని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. నాయన నరసింహ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు అన్నింటినీ యేసు నామంలో తొలగించండి. అదేవిధంగా మా ప్రియ సహోదరుడు మరి ఇమ్మానుయేల్ గారిని బట్టి మీకు వందనాలు, వారి సతీమణి నాయన తండ్రి నాయన యేసయ్య
మరి నాయన తండ్రి వారి సతీమణి గారిని బట్టి మీకు వందనాలు. మరి నాయన పోయినసారి లైవ్లో నాయన మరి నాయన వారి సతీమణి జ్యోతి మేరీ గారి గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో మరి ఏది మాకు తెలియదు కానీ ప్రభా నాయన ఆయన తెలియజేసిన ఆ ప్రార్థన అంశం నాటి నుండి నాయన మరి మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. ఆ కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, శాంతిని దయచేయండి నాయన తండ్రి. ఈ కుటుంబంలో ఇంకను నాయన తండ్రి మీతో అంటుకట్టుబడే కృపను దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. అదేవిధంగా ఆశజ్యోతి అక్కయ్య గారిని బట్టి మీకు వందనాలు, తమ్ముడు దినేష్ని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి నాయన. అదేవిధంగా మా తల్లి నాయన మరి ప్రేమిల గారిని బట్టి నాయన, మా తండ్రి గారి నాయన మరి ప్రసాదరావు గారిని బట్టి నాయన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను నాయన తండ్రి వారు నాయన తండ్రి పరిచర్యల ద్వారా అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరే కృపను దయచేయండి. అదేవిధంగా ప్రతిరోజు నాయన మరి నాయన తండ్రి ఎంత నాయన తండ్రి అననుకూల పరిస్థితులైనా ప్రభు నాయన మరి అన్నిటినీ నాయన తండ్రి నాయన ఇస్తే నాయన అన్నీ అనుకూలంగా పరుచుకొని ప్రభు నాయన మరి లైవ్లో జాయిన్ అవుతున్నటువంటి మామయ్య గారు నాయన అత్తయ్య గారిని బట్టి మరి నాయన తండ్రి నాయన ప్రవర్షణని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ప్రతి విధమైన ఇరుకులు ఇబ్బందులు అన్నింటినీ తొలగించండి. ముఖ్యంగా నాయన ప్రవర్షణ విషయంలో ప్రభు తను నాయన తండ్రి ఏ ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తుందో తన జీవితంలో మంచి ఉద్యోగంలో స్థిరపరచండి. అదేవిధంగా మరి నాయన తండ్రి మంచి సాటి అయిన సహాయాన్ని నాయన బిడ్డకి జతపరచమని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభు. మరొకసారి నాయన తండ్రి ఈ లైవ్ నాయన ఎందరైతే వీక్షించారో ప్రభా మరి ఏ గ్రూప్ నుండి వీక్షించినప్పటికీ నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మరి ఆఖరిగా ఇప్పుడు నాయన తండ్రి నాయన జాయిన్ అయిన వారు కానీ ప్రభా ఈ వీడియోని ఒక్క సెకండ్ చూసిన వారు మొదలుకొని ప్రభా మరి నాయన ఆది నుండి అంతం వరకు చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించండి. నటరాజు గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు నాయన దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విధమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలన్నింటినీ తొలగించండి. ప్రియా గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి నాయన. అన్ని సమస్యల నుండి వాళ్ళని తొలగించి నాయన మీరే దీవించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. మరి నాయన తండ్రి నాయన ఇంతవరకు మీ సన్నిధిని, మీ నడిపింపును మీరు మాకు తోడుగా ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు. ఒకవేళ మీరు అక్కడ ఆలస్యమైతే మరలా రేపటి దిన మేమందరం నాయన ఈ విధంగా ఈ లైవ్లో కూడుకొని మీ నామాన్ని స్తుతించి, కీర్తించి, పాడి, కొనియాడి, గణపరిచి, మహిమపరిచేంతవరకు మీ సన్నిధి, కాపుదల, భద్రత, రక్షణ మా అందరికీ నిరతము తోడుగా ఉంచమని మా ప్రభువు లోకరక్షకుడైన నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యశోద గారు సారీ అండి, మరి ఇప్పుడు మీరు కామెంట్ చేసినట్టున్నారు. మరి కృష్ణమూర్తి గారు, గోపి గారు, కేశవ గారిని బట్టి కూడా మేము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం మా పర్సనల్ ప్రేయర్స్లో. మరి దయచేసి మన్నించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మరి ఈరోజు మరి సేవకునితో విజ్ఞాపన సమయం మరి ఉదయం 10 గంటలకు దాస్ ఫిన్నీ గారు మరి ఉదయం 10 గంటలకు మరి దాస్ ఫిన్నీ గారు వచ్చి ఉన్నారు. మరి ఎంతమంది ఆ లైవ్లో మరి జాయిన్ అయ్యారో నాకైతే తెలియదు కానీ మరి అద్భుతమైన వర్తమానం అందించి ఉన్నారు. మరి మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మరి ఆ లైవ్ మన పేజ్లో ఉంటుంది. మరి దాస్ ఫిన్నీ గారిది ఉదయం 10 గంటలకి. మరి అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అద్భుతమైన వర్తమానం. మీ కుటుంబాలు ఆ వర్తమానం చేత ఆశీర్వదింపబడతాయని నేను తలస్తూ ఉన్నాను. మరి రేపటి దినం సారీ ఫర్ డిస్టర్బెన్స్. మరి రేపటి దినం చాలామందికి మరి సుపరిచితులు ఏలూరులో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ జాన్ వెస్లీ గారు, ఏలూరులో పరిచర్య చేస్తున్నటువంటి జాన్ వెస్లీ గారు మరి మనకి అందుబాటులో ఉంటారు రేపటి దినం. ఆ పోస్టర్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. రేపటి దినం ఉదయం 10 గంటలకు ఏలూరులో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ జాన్ వెస్లీ గారు మరి మన మధ్యకు రాబోతూ ఉన్నారు. మీరు వీక్షించండి, మీ స్నేహితులకు తెలియజేయండి.
అనేకమైన పాటలు రచించారు. మరి చాలా సుపరిచితమైన పాటలు, మనం కూడా కొన్ని పాటలు వారు రాసినవి పాడుతూ ఉంటాం. అద్భుతమైన ప్రసంగికులు, చాలామందికి తెలుసు, బాగా సుపరిచితులు. మరి తప్పకుండా రేపటి దినం మీరు లైవ్లో ఉదయం 10 గంటలు మరి తప్పకుండా మరి అందుబాటులో ఉన్న వారందరూ వీక్షించవలసిందిగా కోరుచూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా రేపు ఉదయం 8 గంటలకు యథావిధిగా మరి శామ్యుల్ ఫ్రాన్సిస్ అన్న మరి మనకి అందుబాటులో ఉంటారు. మరి సాయంత్రం 5 గంటలకు నేను మీ ముందుకు వస్తాను. మరి 14వ తారీఖున మరి మనకి సేవకులు నియమింపబడ్డారు దేవుని కృపను బట్టి. మరి ఆ పోస్టర్ని కూడా మరి మీకు అందుబాటులోకి తీసుకొని వచ్చి ఉన్నాము. స్క్రీన్ మీద మీకు ఆ పోస్టర్ కనబడుతూ ఉన్నది. పాస్టర్ గిడియన్ విజయ్ కుమార్, రీజనల్ డైరెక్టర్, గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్, విశాఖపట్నం. మరి IEM ఇండియన్ ఇవాంజలికల్ మిషన్లో మరి చాలా కాలం మరి వారు పనిచేసి ఉన్నారు. మరి వారు కూడా చాలామందికి సుపరిచితులే. మరి తప్పకుండా మరి ఈ అన్నిటి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మ్యాక్సిమం రేపు లైవ్లో 15వ తారీఖు పోస్టర్ని కూడా అందుబాటులో తేవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాము. ఒకవేళ రేపు ఈవినింగ్ కుదరకపోతే కనుక ఎల్లుండి మటుకి 100% మీకు ఆ పోస్టర్ అందుబాటులోకి వస్తుంది. అన్ని స్లాట్స్ ఫుల్ అయ్యాయి. మీరు అందరూ ప్రార్థన చేసినందుకు మీకు మరొక్కసారి నా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మరి అన్ని స్లాట్స్ ఫుల్ అయిపోయాయి. మరి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక సేవకుడు రాబోతూ ఉన్నారు ఆ రోజున. తర్వాత అదేవిధంగా మస్కట్ నుంచి ఒక సేవకులు రాబోతూ ఉన్నారు. మరి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. మరి డేట్స్ తీసుకోవడం అంటే మా ఆషమాషి అన్న విషయం కాదు. అందరినీ కన్సల్ట్ చేసి మరి వారిని ఒప్పించి, ముఖ్యంగా మన కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. ఈ విజ్ఞాపన కాన్సెప్ట్, మరి ఎక్కడ విజ్ఞాపన అనే కాన్సెప్ట్ మిస్ అవ్వట్లేదు. మీరు గమనించి ఉంటారు ఇన్ని రోజులు మన పేజ్లో. మరి వేరు వేరు పేజెస్లో వాళ్ళకున్న దర్శనం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మాకు ఇచ్చిన దర్శనం వల్ల విజ్ఞాపన మరి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో మరి మనము దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మనము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి తప్పకుండా ఆ 15వ తారీఖు గురించి భారం కలిగి ప్రార్థన చేయండి. మరి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ స్లాట్స్ ఉంటాయి కనుక మరి మీకు అనుకూలం కుదిరినప్పుడు ఏ స్లాట్లో మీకు అందుబాటులో ఉంటే ఆ స్లాట్లో మీరు ఉండొచ్చు. మరి తప్పకుండా అందరం కలిసి ప్రభువుని మహింపరుద్దాం ఆ రోజు. మరి ఆ 15వ తారీఖున మరి మాకెంతగానో సంతోషకరమైన విషయం ఏంటంటే, మా ఆత్మీయ తండ్రి గారు కూడా ఒక స్లాట్లో మరి సుమంత్ ఆడియోస్ పేజ్లో మరి మేము తీసుకురాబోతూ ఉన్నాం. మరి సుమంత్ ఆడియోస్ పేజ్లో మరి మొట్టమొదటిసారి మరి మా సేవకుడిని, మరి మా ఆత్మీయ తండ్రిని, పాస్టర్ సురేష్ గారిని మీకు ముందుకి తీసుకురాబోతూ ఉన్నాం. మరి ఈ విషయాలను కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. మరి ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి స్క్రీన్ మీద మీకు మా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి దయచేసి నాకు వాట్సాప్ చేయండి. మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నా ఎళ్ళ దయచేసి ప్రతి ప్రార్థన అవసరతను మీరు నాకు తెలియచేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇంకా అదేవిధంగా సుమంత్ ఆడియోస్ పేజ్ని ఇంతవరకు ఎవరైనా ఫాలో చేయకపోయినా, లైక్ చేయకపోయినా దయచేసి లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎందుకంటే చాలామంది అనేకమైన సాక్ష్యాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎంతగానో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం ప్రభువులో. మరి మా ప్రయాస వ్యర్థం కావడం లేదని మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి మేము తెలుసుకొని రోజు రోజుకి నూతన ఉజ్జీవంతో ముందుకి
కొనసాగుతూ ఉన్నాం. మరి మీ అందరి ప్రోత్సాహాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నందిగామ అన్న మా యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ని కూడా మీరు లైక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే ఉదయం కరెక్ట్గా 6 గంటలకల్లా అద్భుతమైన సందేశాలతో మరి మా ఆత్మీయ తండ్రి సురేష్ గారు మరి ఈ జనవరి మాసం మొదలుకొని అనేకమైన వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది ఆశీర్వదింపబడుతూ ఉన్నారు ఆ వర్తమానాల ద్వారా కదా. మరి మీరు కూడా తప్పకుండా ఆ పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వర్తమానాలు మీరు వినవలసిందిగా, మరి ఆశీర్వదింపబడవలసిందిగా కోరుచూ ఉన్నాను. మరొకసారి ఈరోజు ఈ లైవ్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి మరి పేరు వరుసన వందనాలు. మరి నేను ఎవరినైనా కొంతమంది పేర్లు మిస్ చేసి ఉంటే దయచేసి మన్నించండి. మరి ఉన్న టైంలో మరి అందరి గురించి మ్యాక్సిమం ప్రార్థన చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి చాలా రోజుల తర్వాత మరి ఒక 4, 5, 6 దగ్గర ఒక వారం గ్యాప్ తర్వాత ఇమాన్యుయల్ గారు వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. మరి మీరు రావటం చాలా సంతోషం. మీ గురించి మరి మేము మా టీం అంతా ఇప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు మాకు కనబడే వాళ్ళు మరి రెగ్యులర్గా వాళ్ళ గురించి మరి మేము ప్రార్థన చేయటం, రెగ్యులర్గా కనబడిన వారి గురించి అని కాదు, కానీ మరి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహం వల్ల మేము ఎంతగానో మరి బూస్టప్ అవుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బ్రదర్. మరి వచ్చినందుకు మరి యశోద గారికి, వేదామ్మ గారికి, అదేవిధంగా హరీష గారికి, మరి బెంజమిన్ గారు అయితే ఎన్నో కామెంట్స్ మరి ఎంతోమందికి షేర్లు చేస్తూ uన్నారు. మరి వారికి బట్టి కూడా వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మరొకసారి మనం ఈరోజు వెళ్ళబోయే ముందు ప్రతిరోజు మనం ఒక 3 సార్లు దేవుడు మనకి మాట ఇచ్చినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని వెళ్తున్నాము. ఆ వాగ్దానాన్ని చదివి మరొక్కసారి 3 సార్లు ఆ వాగ్దానాన్ని పలుకుదామా? నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు. కీర్తనలు 50:15. ఇంకొక 2 సార్లు ఆ మాటను చదువుకుందామా? నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఆయన మిమ్మల్ని మీకున్న సమస్యలన్నిటిలో నుండి విడిపించాలని, మీ కుటుంబం ఆయనను మహిమపరచాలని దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మమ్మలను, మా కుటుంబాలను అన్నిటినీ కూడా 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను ఊహించనంత సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపాలని నిత్యము మీ అందరి గురించి ప్రార్థిస్తూ, మీ సుమంత్ ఆడియోస్ నుంచి మీ సుమంత్ ప్రసాద్.